హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి చేసుకోబోతున్నానండి. ఉసిరికాయలు మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. నెక్స్ట్ టమాటాలు హాఫ్ కేజీ తీసుకున్నాను, ఉసిరికాయలు హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఉసిరికాయలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంటే ఇలా మనం ఫోక్తో గుచ్చితే మాది ఎలా ఫ్రై అయిందన్నది తెలిసిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ తీసేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకొని టమాటాలు కూడా ఉడకబెట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. బౌల్ పెట్టుకొని ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం చింతపండు రవ్వ వేసుకున్నానండి, ఒక 30 గ్రామ్స్. అదేవిధంగా కొంచెం ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. ఉసిరికాయలు ఉడికిపోయి చూడండి. ఉసిరికాయలు తీసేసుకొని నెక్స్ట్ మనం జీలకర్ర మెంతులు పొడి రెడీ చేసుకుంటున్నానండి. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని వేపుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దాన్ని మనం తీసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా వేపేసుకొని తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఉసిరికాయలు ఇలా పచ్చలుగా తీసేసుకోవాలండి, చాలా నీట్గా తీసుకోవాలి. తర్వాత టమాటాలు ఉడికిపోయాయండి. ఇలా గ్రేవీ లాగా మిక్స్ పట్టేసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ సాల్ట్, 100 గ్రామ్స్ చిల్లీ పౌడర్, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి అందులో మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత పోపుకి సిద్ధం చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10 వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకోవాలండి. అల్లం కూడా వేసుకున్నాను చూడండి. అంతే అండి. ఇంకా ఈ పోపు తీసుకొని మనం అందులో మిక్స్ చేసుకోవాలి.